అందరూ ఎదురు చూస్తున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్లు అమలవుతాయా కావా? మా గ్రామంలో బీసీ సర్పంచ్ ఉంటాడా, లేకపోతే ఎవరు ఉంటారు? బీసీ ఎంపీటీసీ ఉంటాడా, ఎస్సీ ఉంటాడా, ఎస్టీ ఉంటాడా, ఓసీ ఉంటుందా, జనరల్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అన్నది ఎదురు చూస్తున్నారు. పోటీ చేయాలి అనుకున్న వాళ్ళు చాలామంది కూడా రిజర్వేషన్ వస్తే బాగుంటుండే అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇందులో మహిళా రిజర్వేషన్ కూడా ఉంటుంది, లోకల్ బాడీ స్థానిక సంస్థలు కాబట్టి. సో అయితే ఇప్పుడు లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్ కల్పించాలి అని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. విద్యా ఉద్యోగాల్లో ఒక బిల్లు, స్థానిక సంస్థల రిజర్వేషన్కి సంబంధించి ఒక బిల్లు. ఇది గవర్నర్కి పంపింది, గవర్నర్ రాష్ట్రపతికి పంపినారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నది. కేంద్రం ఏమంటుంది, మేము జనగణనతో పాటు కులగణన చేస్తాం అని వాళ్ళు ఆ బిల్లునేమి చేయట్లేదు. వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఏమో ఫైట్ చేసే ఆలోచన ఉన్నట్టు కూడా వీళ్ళు కనబడతలేదు. ఎందుకంటే ఆల్ పార్టీని తీసుకుపోతామన్నారు, తీసుకుపోలే. ఢిల్లీకి వెళ్ళి అక్కడ అడిగింది లేదు, ఒక ధర్నా చేసింది కూడా ఏం లేదు. అందుకే జనం అడుగుతున్నారు, ముఖ్యంగా బీసీలు అడుగుతున్నారు, ఏమైంది 42% రిజర్వేషన్, ఎందుకు మీరు కొట్లాడతలేరు, ఎందుకు బిల్లు తీసుకొచ్చి సైలెంట్గా ఉన్నారని కేంద్రాన్ని అడుగుతున్నారు. మీ దగ్గర రాష్ట్రపతి దగ్గర వచ్చిన బిల్లు పెండింగ్లో ఉంది, పార్లమెంట్ సమావేశపరిచి ఎందుకు ఆమోదింప చేయట్లేదని. ఇవన్నింటికీ అడ్డంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. 50% రిజర్వేషన్లు మించకూడదు అని. మరి ఆ క్యాప్ తీసేసేలాగా కేంద్రం తీసుకుంటున్న చర్యలేంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడేంది, ఇటువైపు నుంచి అపోజిషన్ పార్టీలు అడుగుతున్న విధానం ఏంది? ఏమీ లేదు. ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా బేసిక్గా.